నమస్కారం. మన ఇంట్లో కానీ మన బంధువుల్లో కానీ ఎవరికైనా హఠాత్తుగా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరినప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసి ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితి, జబ్బుకు అత్యవసరంగా డబ్బు ఎక్కడ దొరకని పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న ఆస్తులు అమ్ముతూ ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వంలో ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఆ పథకం పేరే ఎల్ఓసి, లెటర్ ఆఫ్ కంఫర్ట్. లెటర్ ఆఫ్ కంఫర్ట్స్ అనేది ఆపరేషన్కు ముందే ప్రభుత్వం నుండి ఇచ్చే హామీ పత్రం. ఆ పేషెంట్ చేరిన హాస్పిటల్ వారికి ప్రభుత్వం నుంచి ఈ పేషెంట్కు మేము హామీ ఇస్తున్నాము, ఎలాంటి రూపాయి తీసుకోకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయండి, ట్రీట్మెంట్ ఇవ్వండి అని ప్రభుత్వం నుంచి ఇచ్చే హామీ పత్రాన్ని లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని అంటారు. ఈ లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలో, ఎలా పొందాలి, ఏ విధంగా దీనికి అర్హత అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎవరైతే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసింది కోరుతున్నాను. ఇప్పుడు విషయంలోకి వచ్చినట్లయితే, సాధారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి పొందడం కోసం ఉపయోగించే పథకం పేరు సీఎం రిలీఫ్ ఫండ్. ఈ ఎల్ఓసి అనేది సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించింది. అయితే మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రభుత్వం ఆసుపత్రి వారికి ఇచ్చే గ్యారంటీ లేక ఎల్ఓసి అంటారు. ఈ లేఖ మన దగ్గర ఉన్నట్లయితే ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా కానీ, ఎంత పెద్ద రోగమైనా కానీ ఆరోగ్యశ్రీ వర్తించే సమయంలో హాస్పిటల్కి మనం ₹1 డబ్బులు కట్టకుండా ఈ ఎల్ఓసి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్ఓసి మనం పొందాలంటే మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ పొందాలనే విషయాల గురించి ఇప్పుడు చర్చించినట్లే హాస్పిటల్ ఎస్టిమేషన్ లెటర్ మనకు కావాలి. ఏ హాస్పిటల్ అయితే మనం చేరతామో హాస్పిటల్ వారు చికిత్స కోసం ఎంత ఖర్చు అవుతుందో అని రాసి ఒక ఒరిజినల్ ఎస్టిమేషన్ లెటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒరిజినల్ ఎస్టిమేషన్ లెటర్ అయితే మన దగ్గర ఉండాలి. అదేవిధంగా రోగి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. దాంతోపాటు రోగి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ రోగి వచ్చేసి 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆయన పేరు మీద ఉండాలి. 18 సంవత్సరాల లోపు అంటే మైనర్ పిల్లలు అయితే కూడా తల్లిదండ్రుల పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అయితే తప్పకుండా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అంటే మన రైస్ కార్డు ఉండాలి. రోగి తాలూకు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, రోగి ఫోటో ఒకటి ఉండాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నట్లయితే మనం ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో హాస్పిటల్ వారిని ముందే మనం ఒక ప్రశ్న వేయాలి. ఈ హాస్పిటల్కి ఎల్ఓసి చెల్లుతుందని అడగాలి. ఎల్ఓసి చెల్లుతున్నటువంటి హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేదా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్కి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, కొన్ని హాస్పిటల్కి వర్తించదు. అలాగే ఎల్ఓసి కూడా కొన్ని హాస్పిటల్కి వర్తిస్తుంది, కొన్ని హాస్పిటల్కి వర్తించదు అనమాట. ముందుగానే హాస్పిటల్ యొక్క ఎల్ఓసి ఎలిజిబిలిటీ ఉండాలి కనుక్కున్న తర్వాతనే హాస్పిటల్లో జాయిన్ కావడం ఉత్తమం. ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని హాస్పిటల్లో విచారించిన తర్వాత ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని లేదా మీ పార్లమెంట్ మెంబర్ ఎంపీ గారిని కలిసి వారి దగ్గర నుంచి ఒక రికమెండేషన్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రికమెండేషన్ లెటర్ ఇవ్వటము లేదా వాళ్ళే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ తీసుకున్న తర్వాత మీ దగ్గరలోని కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కార్యాలయం లేదా మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి యొక్క ఆఫీసులో ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ మనం సమర్పించినట్లయితే అది స్టేటు సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కి అది ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ నుంచి అధికారులు దాన్ని వివరంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపు దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా ఎల్ఓసి లెటర్ అనేది మీరు ఎక్కడైతే ఎస్టిమేషన్ తీసుకున్నారో ఆ ఎస్టిమేషన్ ఇచ్చిన హాస్పిటల్కి మెయిల్ ద్వారా వెళ్ళడం లేదా పోస్ట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. హాస్పిటల్ వారు దాన్ని పరిశీలించిన వెంటనే ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది నార్మల్ ఎల్ఓసి యొక్క పూర్తి వివరాలు. అయితే నార్మల్ ఎల్ఓసి అనేది సాధారణమైన పేషెంట్కి ముందుగా చెక్ చేసుకున్న తర్వాత అనారోగ్య పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఆపరేషన్కి 2-3 రోజులు టైం ఉన్నప్పుడు ఈ ఎల్ఓసి అనేది వర్తిస్తుంది. అయితే చాలామంది మనసులో ఇప్పుడు ఎలా ఉందంటే సడన్గా యాక్సిడెంట్ అవుతుంది లేదా గుండె ఆపరేషన్ అవసరం అవుతుంది, అప్పటికప్పుడు ఎల్ఓసి తీసుకోవడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక గంటలో ఆపరేషన్ చేయకుండా ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలని చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. అయితే దీని గురించి కూడా ఎల్ఓసి తీసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే ముందుగా మనం హాస్పిటల్కు ఒక రిక్వెస్ట్ చేసుకోవాలి. మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి, మేము ఎల్ఓసికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేస్తే హాస్పిటల్ వాళ్ళు వెంటనే ఆపరేషన్ ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. అయితే రోగి దగ్గర పేషెంట్ దగ్గర ఒక వ్యక్తి ఉండి రెండో వ్యక్తి ఏం చేయాలంటే వెంటనే
ఆ హాస్పిటల్ యొక్క ఎస్టిమేట్ లెటర్ తీసుకొని, అదేవిధంగా ట్రీట్మెంట్ జరుగుతున్న ఫోటో ఒకటి తీసుకొని, మీ దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు లేదా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ ఒకటి తీసుకొని, ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని మన కలెక్టర్ ఆఫీస్‌లో, సీఎంఎఫ్ఓ ఆఫీస్‌లో మనం ఇచ్చినట్లయితే, అదేవిధంగా లేదా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి సమర్పించినట్లయితే, వారి ద్వారా వెంటనే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అది కూడా 24 అవర్స్ లేదా 48 అవర్స్ లోపే మనకు అప్రూవల్ రావడం జరుగుతుంది. డైరెక్ట్ హాస్పిటల్‌కి మెయిల్ ద్వారా ఎల్ఓసి లెటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. హాస్పిటల్ వారు ఎల్ఓసి లెటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు పేషెంట్‌కి ఎలాంటి హాని జరగకుండా ఆపరేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా వెంటనే మనం హాస్పిటల్‌ని వారిని రిక్వెస్ట్ చేసే విధానంలో ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. అవసరమైతే కొంత డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టేసి, ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులో ఓ 10% లేదా 20% ముందే డబ్బులు వాళ్ళ దగ్గర కట్టి, ఎల్ఓసి లెటర్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. అయితే ఎల్ఓసి రాకముందు పేషెంట్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకూడదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారంటే ఆటోమేటిక్‌గా ఎల్ఓసి లెటర్ అనేది రద్దవుతుంది. అలాంటప్పుడు మీ డబ్బులైతే పూర్తిగా హాస్పిటల్‌కి మీరు కట్టి డిశ్చార్జ్ కావాల్సి ఉంటుంది. రెండవది, ముందే వాళ్ళకి హాస్పిటల్ వరకు డబ్బులు కట్టి ట్రీట్మెంట్ పొందినట్లయితే ఎల్ఓసి రాకముందే, ఎల్ఓసి వచ్చిన తర్వాత మీరు కట్టిన డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్ వారు మీకు రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ సహకారం, ఎల్ఓసి సహకారం ఉన్నటువంటి చాలా హాస్పిటళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన కోఆర్డినేటర్ గారైతే ఉంటారు. మీరు వెళ్ళిన వెంటనే వారిని కలిసినట్లయితే తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ ద్వారానే ఫైల్ ఫార్వర్డ్ చేయించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇది ఫ్రెండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి ఎల్ఓసి లెటర్ యొక్క పూర్తి వివరాలైతే ఈ వీడియోలో నేను తెలియపరిచాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే, నేను చెప్పిన మాటలలో కానీ ఏమైనా అర్థం కాకుండా చిన్న చిన్న సలహాలు కావాలంటే నా కామెంట్ బాక్స్‌లో తెలియపరచండి. తప్పకుండా దానికి పూర్తి వివరాలైతే ఇవ్వగలను. అదేవిధంగా ఈ వీడియో చాలామందికి అవసరమైంది, చాలామందికి తెలియని విషయం. కావున ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అత్యవసర సమయంలో ఇలాంటి విషయాలు చాలా అవసరం. మనిషి ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు లేక చాలామంది ఈ రోజుల్లో ఆస్తులు అమ్ముకోవడము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే విధంగా అందరికీ వీడియో షేర్ చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, భవిష్యత్తులో ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అవకాశాలు ఉన్నా కానీ, ప్రభుత్వం నుంచి కొత్త కొత్త పథకాల అప్డేట్స్ గురించి మన ఛానల్లో తరచుగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు అవసరమైన ఏ పథకం గురించైనా కానీ మీకోసం ఇన్ఫో ఛానల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అవసరమైన కంటెంట్ తప్పకుండా దొరుకుతుంది. తప్పకుండా నా ఛానల్ ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ధన్యవాదములు.